హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ. ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక జాతీయ అంశాన్ని తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ, అలాగే ప్రతి గ్రామర్ పాయింట్ తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం. నేను ప్రతిరోజు ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి లేదా తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తూ తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఇంగ్లీష్ అయితే నేర్పించడం జరుగుతుంది. మీరు ప్రతిరోజు క్రమం తప్పకుండా వీడియోలు చూస్తూ ఉండండి. ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి, నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీటితో పాటు తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో కూడా చెప్తూ ఉంటాను. అలాగే ఎడిటోరియల్ వీడియోలు కూడా చేస్తూ ఉంటాను, ఒకదాని తర్వాత ఒకటి చేస్తూ ఉంటాను. మీరు క్రమం తప్పకుండా వీడియోలు చూస్తూ ఉండండి. ముందుగా హెడ్లైన్స్. దేవేంద్ర ఫడ్నవీస్ ఈస్ బ్యాక్ యాజ్ మహారాష్ట్ర సీఎం. దేవేంద్ర ఫడ్నవీస్ ఈజ్ బ్యాక్ అంటే దేవేంద్ర ఫడ్నవీస్ తిరిగి వచ్చారు. ఈజ్ బ్యాక్ అంటే తిరిగి వచ్చారు, వెనక్కి వచ్చారు. యాజ్ మహారాష్ట్ర సీఎం అంటే మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ తిరిగి వచ్చారు. యాజ్ అంటే వలె అనొచ్చు లేదా గా అని కూడా అనొచ్చు. యాజ్ మహారాష్ట్ర సీఎం అంటే మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా లేదా మహారాష్ట్ర ముఖ్యమంత్రి వలె అతను తిరిగి వచ్చారు. వివరాల్లోకి వెళ్తే, ద భారతీయ జనతా పార్టీస్ లెజిస్లేచర్ పార్టీ లీడర్ దేవేంద్ర ఫడ్నవీస్ వాస్ స్వార్న్ ఇన్ యాజ్ ద 21st చీఫ్ మినిస్టర్ ఆఫ్ మహారాష్ట్ర ఆన్ థర్స్డే ఈవినింగ్ ఇన్ ఏ గ్రాండ్ సెరమనీ విట్నెస్డ్ బై థౌజండ్స్ ఎట్ ద ఆజాద్ మైదాన్ ఇన్ ముంబై. ద భారతీయ జనతా పార్టీస్ అంటే భారతీయ జనతా పార్టీ యొక్క, ఇక్కడ అపాస్ట్రఫీ ఉంది. దీని మీనింగ్ ఏంటి అంటే పార్టీ యొక్క. లెజిస్లేచర్ పార్టీ లీడర్, శాసనసభ పార్టీ నాయకుడు. దేవేంద్ర ఫడ్నవీస్ వాస్ స్వార్న్ ఇన్ యాజ్ ద 21st చీఫ్ మినిస్టర్ ఆఫ్ మహారాష్ట్ర ఆన్ థర్స్డే ఈవినింగ్. వాస్ స్వార్న్ ఇన్ అని ఉంది చూడండి, ఇక్కడ బీ స్వార్న్ ఇన్ అని చెప్పాల్సి ఉంటుంది. దీని యొక్క ఒరిజినల్ ఫ్రేజ్ ఏంటంటే బీ స్వార్న్ ఇన్ అంటే ప్రమాణ స్వీకారం చేయించబడడం. సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో చెప్పాలంటే ఈజ్ స్వార్న్ అని ఉంటుంది. అలాగే పాస్ట్ టెన్స్లో అయితే వాస్ స్వార్న్ ఇన్ అంటుంది, ఫ్యూచర్లో అయితే విల్ బీ స్వార్న్ ఇన్ అని ఉంటుంది. ఇది ఒరిజినల్ ఫ్రేజ్. అతను ప్రమాణ స్వీకారం చేశారు అంటే ఇక్కడ చేయించారు అనే అర్థం వస్తుంది. ప్యాసివ్ వైజ్లో ఉంది. నేను గత క్లాస్లో కూడా చెప్పాను. యాజ్ వలే లేదా గా. ద 21st చీఫ్ మినిస్టర్ ఆఫ్ మహారాష్ట్ర అంటే 21వ మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా. ఇక్కడ యాజ్ అంటే ప్రిపోజిషన్, వలే అని వచ్చింది కాబట్టి. చీఫ్ మినిస్టర్ ఆఫ్ మహారాష్ట్ర, మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా. ఆన్ థర్స్డే ఈవినింగ్, గురువారం సాయంత్రం. ఆన్ థర్స్డే, ఇక్కడ వారాలు రాసే ముందు క్యాపిటల్ లెటర్స్లో రాయాలి మొదటి అక్షరం. ఇన్ ఎ గ్రాండ్ సెరమనీ విట్నెస్డ్ బై థౌజండ్స్ ఎట్ ది ఆజాద్ మైదాన్ ఇన్ ముంబై. ముంబైలోని ఆజాద్ మైదానంలో వేలాది మంది ప్రజల సాక్షిగా ప్రమాణ స్వీకారం చేశారు. గ్రాండ్ సెరమనీ అంటే గొప్ప వేడుక. విట్నెస్డ్ అంటే చూసింది, అంటే చాలామంది ప్రజలను చూసింది ఈ సెరమనీ, ఈ వేడుక అనేది. బై థౌజండ్స్ ఎట్ ది ఆజాద్ మైదాన్ ఇన్ ముంబై. ముంబైలోని ఆజాద్ మైదాన్లో వేలాది మంది ప్రజల సాక్షిగా ఇతను ప్రమాణ స్వీకారం చేశారు 21వ మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా. శాసనసభ పార్టీ నాయకుడు ఎవరు? దేవేంద్ర ఫడ్నవీస్. గవర్నర్ సిపి రాధాకృష్ణన్ అడ్మినిస్టర్డ్ ది ఓత్ ఆఫ్ ఆఫీస్ అండ్ సీక్రసీ టు మిస్టర్ ఫడ్నవీస్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ, సెవరల్ యూనియన్ మినిస్టర్స్ అండ్ చీఫ్ మినిస్టర్స్ అండ్ డెప్యూటీ చీఫ్ మినిస్టర్స్ ఆఫ్ నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఎన్డీఏ రూల్డ్ స్టేట్స్. గవర్నర్ సిపి రాధాకృష్ణన్ అనేటటువంటి వ్యక్తి సబ్జెక్టు ఏకవచనంలో ఉంది. ఇది అడ్మినిస్టర్డ్ అనేది వీటిలో ఉంది, అంటే సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది. అడ్మినిస్టర్డ్ అంటే నిర్వహించారు. ఇతను ఎవరు నిర్వహించారు? మహారాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్ నిర్వహించారు. ద ఓత్ ఆఫ్ ఆఫీస్ అంటే ప్రమాణ స్వీకారం చేయించారు లేదా నిర్వహించారు. ద ఓత్ ఆఫ్ ఆఫీస్ అంటే ప్రమాణ స్వీకారం ఇతను నిర్వహించారు రాధాకృష్ణన్. అండ్ మరియు సీక్రసీ అంటే గోప్యత టు మిస్టర్ ఫడ్నవీస్, ఫడ్నవీస్తో ఇతను ప్రమాణ స్వీకారం చేయించారు. ఇక్కడ సీక్రసీ అంటే
ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఒక వ్యక్తిగత రహస్యాలు కానీ అలాగే దేశం యొక్క రహస్యాలు కానీ వెల్లడించకూడదు అనే ఉద్దేశంలో ఇక్కడ సీక్రసీ అని చెప్పడం జరిగింది. వ్యక్తిగతంగా కానీ అలాగే దేశపరంగా కానీ ఎలాంటి రహస్యాలు కూడా బహిర్గతం చేయరాదని అతను ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంటుంది. ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ అంటే ఆధ్వర్యంలో, ఇలాంటి ఫ్రేజెస్ మీరు డైరీలో నోట్ చేసుకుంటూ ఉండాలి. ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ అంటే ఆధ్వర్యంలో, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో, అలాగే సెవరల్ యూనియన్ మినిస్టర్స్ పలువురు కేంద్ర మంత్రులు, సెవరల్ అంటే పలు, అండ్ మరియు చీఫ్ మినిస్టర్స్ అండ్ డెప్యూటీ చీఫ్ మినిస్టర్స్ ఆఫ్ నేషనల్ డెమోక్రటిక్ ఎలియన్స్ రూల్డ్ స్టేట్స్. జాతీయ ప్రజాస్వామ్య కూటమి పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు మరియు ఉప ముఖ్యమంత్రుల సమక్షంలో రాధాకృష్ణన్ ఫడ్నవీస్తో ప్రమాణ స్వీకారం చేయించారు. మీకు దీనికి సంబంధించినటువంటి ఏ చిన్న సందేహం ఉన్నా కామెంట్ చేస్తూ ఉండండి. ఎన్డీఏ రూల్ స్టేట్స్ అంటే ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు అలాగే ఉప ముఖ్యమంత్రులు అని అర్థం చేసుకోవాలి. అలాగే ది అవుట్ గోయింగ్ చీఫ్ మినిస్టర్ అండ్ లీడర్ ఆఫ్ ద శివసేన ఏక్నాథ్ షిండే టుక్ ద ఓత్ యాజ్ డెప్యూటీ చీఫ్ మినిస్టర్ అలాంగ్ సైడ్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ అజిత్ పవార్. ది అవుట్ గోయింగ్ చీఫ్ మినిస్టర్ అంటే పదవీ విరమణ చేసినటువంటి అండ్ మరియు లీడర్ ఆఫ్ ద శివసేన పార్టీ నాయకుడు ఏక్నాథ్ షిండే, ఇదంతా కూడా సబ్జెక్టే. ది అవుట్ గోయింగ్ చీఫ్ మినిస్టర్ అండ్ లీడర్ ఆఫ్ ద శివసేన ఏక్నాథ్ షిండే అనేటువంటి వాక్యం అంతా కూడా సబ్జెక్ట్. టుక్ ద ఓత్ ఇది వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది. ఇది వెర్బ్ టు. టుక్ ద ఓత్ అంటే ప్రమాణ స్వీకారం చేశారు. యాజ్ డెప్యూటీ చీఫ్ మినిస్టర్, యాజ్ అంటే వలే లేదా గా, ఉప ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. అలాంగ్ సైడ్ అంటే తో పాటు, ఎవరితో పాటు? నేషనల్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ అజిత్ పవార్, నేషనల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అజిత్ పవార్తో పాటు పదవీ విరమణ చేసినటువంటి మరియు శివసేన పార్టీ నాయకుడు ఏక్నాథ్ షిండే ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. నో అదర్ లీడర్ వాస్ ఇండక్టెడ్ ఇన్ టు ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ విత్ ద క్యాబినెట్ ఫార్మేషన్ ఎక్స్పెక్టెడ్ నెక్స్ట్ వీక్. నో అదర్ లీడర్ అంటే ఏ ఒక్క నాయకుడు లేదు. వాస్ ఇండక్టెడ్ ఇన్ టు ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, ఏ ఒక్క నాయకుడు మంత్రివర్గ కమిటీలోకి చేర్చబడలేదు లేదా చేర్చలేదు. నో అదర్ లీడర్ వాజ్ ఇండక్టెడ్, ఇది ప్యాసివ్ వైజ్లో ఉంది, పాస్ట్ టెన్స్లో ఉంది, ప్యాసివ్ వైజ్లో ఉంది. నో అదర్ లీడర్ అనేది ఆబ్జెక్ట్. వాజ్ ఇండక్టెడ్ అంటే చేర్చబడలేదు లేదా ఎవరిని చేర్చలేదు. ఇంటూ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంటే మంత్రివర్గ మండలిలోకి చేర్చలేదు. విత్ ద క్యాబినెట్ ఫార్మేషన్ ఎక్స్పెక్టెడ్ నెక్స్ట్ వీక్, క్యాబినెట్ ఏర్పాటు వచ్చే వారంలో ఏర్పాటు కానుంది. ద క్యాబినెట్ ఫార్మేషన్ అంటే క్యాబినెట్ ఏర్పాటు. ఎక్స్పెక్టెడ్ ఇది వీటిలో ఉంది, ఆశించవచ్చు అంటే సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది. నెక్స్ట్ వీక్ వచ్చే వారం ఆశించవచ్చు. ఫడ్నవీసెస్ స్పౌస్ అమృత అండ్ డాటర్ దివిజ అండ్ ద ఫ్యామిలీ మెంబర్స్ ఆఫ్ మిస్టర్ షిండే అండ్ మిస్టర్ పవార్ వర్ సీటెడ్ అమాంగ్ ది ఆడియన్స్. మిస్టర్ ఫడ్నవీసెస్ అంటే ఫడ్నవీస్ యొక్క, ఇక్కడ అపాస్ట్రఫీ ఉంది అంటే ఫడ్నవీస్ యొక్క స్పౌస్ భార్య అమృత, అతని యొక్క భార్య అయినటువంటి అమృత అండ్ మరియు డాటర్ దివిజ కుమార్తె దివిజ అండ్ మరియు ద ఫ్యామిలీ మెంబర్స్ ఆఫ్ షిండే యొక్క కుటుంబ సభ్యులు అండ్ మరియు మిస్టర్ పవార్ అలాగే షిండే యొక్క కుటుంబ సభ్యులు వర్ సీటెడ్ అంటే కూర్చున్నారు. ఇలాంటివి గుర్తుపెట్టుకోవాలి. ఇది కూడా ప్యాసివ్ వైజ్లో ఉంది అలాగే సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది. వర్ సీటెడ్ అంటే వారికి సీట్లు ఏర్పాటు చేశారు, వారు కూర్చున్నారు. అమాంగ్ మధ్య, ది ఆడియన్స్ ప్రేక్షకుల మధ్య కూర్చున్నారు. అపోజిషన్ స్కిప్స్ ఈవెంట్ అంటే ప్రతిపక్షం ఈ కార్యక్రమాన్ని బహిష్కరించింది అని అర్థం చేసుకోవాలి. ఇక్కడ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంది స్కిప్స్ అనేది, V5లో ఉంది. అపోజిషన్ అనేది సింగులర్ ఏకవచనం కాబట్టి, ఇది హెడ్లైన్ కాబట్టి అలా ఇవ్వడం జరిగింది. అదే వివరాల్లో ఉంటే అపోజిషన్ స్కిప్డ్ అని ఉండాలి, V2లో ఉండాలి. ఆల్సో ప్రెజెంట్ వర్ యాక్టర్స్ షారూక్ ఖాన్, సల్మాన్ ఖాన్, రణబీర్ కపూర్, రణవీర్ సింగ్ అండ్ మాధురి దీక్షిత్, క్రికెట్ ఐకాన్ సచిన్ టెండూల్కర్ అండ్ ఇండస్ట్రియలిస్ట్స్ ముఖేష్ అంబానీ, నోయల్ టాటా
కుమార్ మంగళం బిర్లా అండ్ దీపక్ పరేఖ్ ఆల్సో కూడా ప్రజెంట్ హాజరయ్యారు. వారెవరంటే యాక్టర్ షారూక్ ఖాన్, సల్మాన్ ఖాన్, రణబీర్ కపూర్, రణ్వీర్ సింగ్ అండ్ మరియు మాధురి దీక్షిత్, క్రికెట్ ఐకాన్ క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ అండ్ మరియు ఇండస్ట్రియలిస్ట్స్ పారిశ్రామికవేత్తలైనటువంటి ముఖేష్ అంబానీ, నోయిల్ టాటా, కుమార్ మంగళం బిర్లా అండ్ దీపక్ పరేఖ్ వీరందరూ కూడా హాజరయ్యారు. ది అపోజిషన్ లీడర్స్ ఇంక్లూడింగ్ ఎన్సిపి ఎస్పీ సుప్రీమో శరద్ పవార్ అండ్ శివసేన యుబిటి లీడర్ ఉద్ధవ్ థాక్రే స్కిప్డ్ ద సెరమనీ. ది అపోజిషన్ లీడర్స్ అంటే ప్రతిపక్ష నాయకులు ఇంక్లూడింగ్ సహా ఎన్సిపి ఎస్పీ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, సుప్రీమో అంటే అధినేత శరద్ పవార్ అండ్ మరియు శివసేన లీడర్ నాయకుడు ఉద్ధవ్ థాక్రే స్కిప్డ్ బహిష్కరించారు వీటిలో ఉంది. ఇదంతా కూడా ఇక్కడి వరకు థాక్రే వరకు కూడా సబ్జెక్టే. ది అపోజిషన్ లీడర్స్ ఇంక్లూడింగ్ ఎన్సిపి ఎస్పీ సుప్రీమో శరద్ పవార్ అండ్ శివసేన లీడర్ ఉద్ధవ్ థాక్రే ఇక్కడి వరకు కూడా ఇదంతా సబ్జెక్టే. స్కిప్ట్ అనేది వీటిలో ఉంది, సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది. ఇది వెర్బ్. బహిష్కరించారు ద సెరమనీ ఆ వేడుకను బహిష్కరించారు. ద న్యూ గవర్నమెంట్ వాజ్ ఫార్మ్డ్ ఆఫ్టర్ 2 weeks of negotiations following the November 23 election results with the BJP-led Mahayuti securing a massive mandate. The new government was formed అంటే కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది. ఎవరు ఏర్పాటు చేశారో మనకు అనవసరం కాబట్టి ఇది ప్యాసివ్లో ఉంది, అలాగే సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది. న్యూ గవర్నమెంట్ అనేది ఆబ్జెక్ట్, వాజ్ అనేది హెల్పింగ్ వర్బ్, ఫార్మ్డ్ అనేది V3, ఆబ్జెక్ట్ ప్లస్ వాజ్ ప్లస్ V3 ఇది సింపుల్ పాస్ట్ టెన్స్ అలాగే ప్యాసివ్ వైజ్ స్ట్రక్చర్. ఆఫ్టర్ 2 weeks ఆఫ్ నెగోషియేషన్స్ ఫాలోయింగ్ ద నవంబర్ 23 ఎలక్షన్ రిజల్ట్స్. నవంబర్ 23 ఎన్నికల ఫలితాల తర్వాత 2 వారాల చర్చల తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది. ఆఫ్టర్ 2 weeks 2 వారాల తర్వాత, ఆఫ్ నెగోషియేషన్స్ 2 వారాల చర్చల తర్వాత, నెగోషియేషన్స్ అంటే చర్చలు, ఫాలోయింగ్ ద నవంబర్ 23 ఎలక్షన్ రిజల్ట్స్ నవంబర్ 23 ఎన్నికల ఫలితాల తర్వాత 2 వారాల చర్చల తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది. ఇక్కడ ఫాలోయింగ్ అనేది కూడా తర్వాతనే అర్థం వస్తుంది. విత్ ద బీజేపీ లెడ్ మహాయుతి సెక్యూరింగ్ ఏ మ్యాసివ్ మ్యాండేట్. విత్ ద బీజేపీ లెడ్ మహాయుతి అంటే బీజేపీ నేతృత్వంలోని మహాయుతికి, సెక్యూరింగ్ ఏ మ్యాసివ్ మ్యాండేట్ అంటే భారీ ఆదేశం లభించింది. సెక్యూరింగ్ అంటే పొందింది. ఏ మ్యాసివ్ మ్యాండేట్ అంటే ఒక భారీ ఆదేశం అంటే ప్రజల ఆదేశాన్ని ఈ బీజేపీ నేతృత్వంలోని మహాయుతికి లభించింది. ఇలా మీరు ఒక్కొక్క ఆర్టికల్ని తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి, తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉండండి. మీకు ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి, నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.